దక్కించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన డైరెక్టర్ సుజిత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వచ్చాయి. అందరూ ఏమనుకున్నారంటే సినిమా బాగా వచ్చిందనో లేక ముందుగానే సక్సెస్ గిఫ్ట్ గానో ఇచ్చారని అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఆ కారు వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఒక డైరెక్టర్ కసి, ఒక హీరో మంచితనం ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందంటే ఓజీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో అది కథ ప్రకారం జపాన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయాల్సి ఉంది. ఆ సీన్లు సినిమాకి ప్రాణం లాంటివి. కానీ అప్పటికే బడ్జెట్ పరిమితులు దాటిపోవడంతో ప్రొడక్షన్ హౌస్ ఆ జపాన్ షెడ్యూల్ కు డబ్బులు ఇవ్వలేమని చెప్పేస్తుందట. వేరే డైరెక్టర్ అయితే సరేలే ఇక్కడ ఏదో ఒక సెట్ వేసి కానిచ్చేద్దాం అని రాజీ పడేవారేమో. కానీ సుజిత్ అలా కాదు. తను నమ్మిన కథ కోసం ఎంత దూరమైనా వెళ్లే రకం. ఆ షెడ్యూల్ ఆగకూడదని సుజిత్ ఒక సాహసం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన, తను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేశారు. అవును, మీరు వింటున్నది నిజమే. సినిమా కోసం తన సొంత కారును అమ్మేసి ఆ డబ్బుతో టీమ్ ని తీసుకుని జపాన్ వెళ్లారు. అక్కడ అనుకున్న సీన్లన్నీ అద్భుతంగా షూట్ చేసి తీసుకువచ్చారు. సినిమా మీద పిచ్చి అంటే ఇదేనేమో. ఈ విషయం అప్పట్లో ఎవ్వరికీ తెలియదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమా డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోకి వచ్చారు. జపాన్ లో తీసిన ఆ సీన్లు చూస్తుంటే ఆయనకు మత్తిపోయింది. విజువల్స్ అంతా గ్రాండ్ గా వచ్చాయి. అప్పుడు ఆరా తీస్తే తెలిసింది దీని వెనుక సుజిత్ త్యాగం ఉందని. సినిమా క్వాలిటీ కోసం డైరెక్టర్ తన సొంత కారుని అమ్మేశాడని తెలిసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. కనీసం తనకి కూడా చెప్పకుండా సుజిత్ తీసుకున్న ఆ నిర్ణయం చూసి ఆయన ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అక్కడితో ఊరుకోలేదు. సుజిత్ ఏ కారునైతే సినిమా కోసం త్యాగం చేశారో సరిగ్గా అదే మోడల్, అదే రంగు ఉన్న కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొని సుజిత్ ఇంటికి పంపించారు. అంతేనా, ఆ కారుకు సంబంధించిన ప్రతి నెల ఈఎంఐ కూడా పవన్ కళ్యాణే కడుతున్నారట. నువ్వు సినిమా కోసం నీ ఇష్టాన్ని చంపుకున్నావు, నేను ఆ ఇష్టాన్ని నీకు తిరిగిచ్చేశాను అని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఒక డైరెక్టర్ కి ఇంతకంటే గొప్ప ప్రశంస ఇంకేముంటుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది కదా. ఆయనది పవర్ మాత్రమే కాదు, బంగారం లాంటి మనసు కూడా.